ఉత్తర భారతదేశంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధానితో పాటు నోయిడా, హర్యానాలోని గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, పంజాబ్, కాశ్మీర్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఢిల్లీలో దంచే దంచుడుకు యమునా నది ఉరుకులాట గిట్లుంది. ఒడ్డుకున్న ఇండ్లు సగం బడ మునిగినాయి. ఇట్లా ఉష్కె బస్తలేసిన ఇండ్లకొచ్చినాయి నీళ్లు. హగో వరదల్ని అస్థికలు కల్పస్తున్నారు. పడవల్ల సామాన్లు చదురుకొని సర్కార్ పెట్టిన క్యాంపులకు పోయి ఉంటుర్రు. అండర్ పాస్లన్నీ మూసేసిండ్రు. సీఎం రేఖా గుప్తా మేడం పోయి పరిస్థితి అరుసుకుంది. 3 గంటలు మునుం పెడితే హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ సుతా మునిగింది. హైవే మీద ఎక్కడ బండ్లు అక్కడనే 20 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. గల్లీల సుత వరదలు వారుతుంటే ఈదుకుంటా పోతున్నాయి బండ్లన్నీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాద్ లా రైల్వే ట్రాకులు మునుగుతే మోటార్లు పెట్టి నీళ్లు బయటికి పంపుతుర్రు. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ ను సుత ఆగం పట్టించిందానా. రోడ్లన్నీ కాలువలైతే పబ్లిక్ కు తిప్పలైంది. చినాబు నది వంగుడుతోని జమ్మూ కాశ్మీర్ లా పంటలు అక్కెర్రాకుంటాయినాయి. సలాల్ పవర్ స్టేషన్ కాడ చూడుర్రి ఎట్లా దుంకులాడుతుందో. ఛత్తీస్గఢ్ ల సుత ఆనల్ గట్టిగానే పడే వరకు పంటలు ఖరాబైన ఏరియాల గాలి మోటార్ల తిరిగి చూసిండు సీఎం సారు. ఏమని చెప్తాం, ఎన్నని చెప్తాం. ఉత్తరంలా ఇంకా ఆగమాగమే ఉన్నది ఆనల్ తోటి.